హాయ్ వెల్కమ్ టు విందు వినోదం. సో ఈ రోజు మనతో పాటు గెస్ట్ బ్రిజ్తా గారు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కుక్ చేస్తున్నారు అండ్ కుకింగ్లో ఎన్నో వెరైటీస్ కుక్ చేసి ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తూ ఉంటారంట. సో తన కుకింగ్ టాలెంట్ గురించి అండ్ తన గురించి తెలుసుకుందాము, తన హాబీస్ గురించి. అండ్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వంట అనేది కొన్నిసార్లు హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి. సో అవన్నీ కూడా తెలుసుకుందాము అండ్ వినోదంతో మీకు ఎంటర్టైన్ కూడా చేస్తారు. సో మరి లేట్ చేయకుండా బ్రిజ్తా గారికి హలో చెప్పేద్దాం అండ్ విందు వినోదం స్టార్ట్ చేసేద్దాం. హలో బ్రిజ్తా గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా బ్రైట్ గా బ్లూ కలర్ లో, రాయల్ బ్లూ లో బ్యూటిఫుల్ గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అండ్ సో ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఈరోజు రెడ్ చికెన్ కుకింగ్ కాకుండా ఏం చేస్తారు? నేను రైల్వేలో చేస్తానండి, ఎంప్లాయీని. ఓకే, ఎంప్లాయీ. బిజీ యాక్చువల్గా, అంటే వర్కింగ్ ఉమెన్ కొంచెం కష్టం కదా. ఉంటుందండి, కానీ ఎనీహౌ మనం చేయాలి కదా పిల్లల గురించి తప్పకుండా. అందుకు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి కుక్ చేస్తున్నారు? నేను ఇప్పుడు దగ్గర 25 years నుంచి చేస్తున్నాను. సో వర్కింగ్ కూడా 25? అది లేదు, అది 17 years నుంచి 17 years నుంచి. ఫ్రస్ట్రేట్ అయిన రోజులు కూడా ఉంటాయి కదా ఇంటికి వచ్చేసి? చాలా ఉంటుంది. ఓకే, సో మీ పిల్లలకి మీరు కుక్ చేసే దాంట్లో ఏది ఇష్టం, మీ బెస్ట్ డిష్? నా బేస్ నేను ఎక్కువ బిర్యానీ చేస్తుంటానండి. పిల్లలకి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. ఓకే, సో ఈరోజు మాకు చికెన్ బిర్యానీయా? లేదండి, చికెన్తో మీకు రెడ్ చికెన్ చేస్తున్నాను. ఓకే, సో చికెన్ బిర్యానీ కాదు, నెక్స్ట్ టైం చేస్తారంట. తప్పకుండా. సో ఈ రోజు మనకి రెడ్ చికెన్ చేసి ఎంత సూపర్గా చేస్తారో చేసి చూపిస్తున్నారు. మరి మీరు లేట్ చేయకుండా బ్రిజ్తా గారు చేసే రెడ్ చికెన్ని ఫాలో అయిపోయింది. మరి ఫాలో అవ్వాలంటే దానికి కావాల్సిన పదార్థాలు చూసేయాలి కదా. సో మరి రెడ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. చికెన్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, కారం, మెంతు పొడి, కాజు నువ్వుల పౌడర్, పెరుగు, టొమాటో సాస్, కలర్, కొత్తిమీర, చిల్లీ సాస్, నూనె. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాం రెడ్ చికెన్ కి. సో బ్రిజ్తా గారి స్టైల్ చూసేయండి కుకింగ్ ది. ఓకే, మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. సో బ్రిజ్తా గారు, నేను రెడీ. రెడ్ చికెన్ బిర్యానీ ఎలాగో నెక్స్ట్ టైం అన్నారు కాబట్టి ఇప్పటికీ అడ్జస్ట్ అయిపోతున్నాను నేను. రెడ్ చికెన్ టేస్ట్ చేసేస్తాను. మరి మన వ్యూవర్స్ కి కూడా ఎలా చేయాలో చూపించేద్దాం. తప్పకుండా అండి, చూపిస్తాను. ముందుగా మనం చికెన్ తీసుకుందామండి. సంజన, ఇగో దీనికి సరిపోయేంత ఒక 2 spoons మనం రెడ్ చిల్లీ పౌడర్, 1/2 spoon పసుపు, తగినంత ఉప్పు వేసాను. ఓకే, జింజర్ గార్లిక్ పేస్ట్ దీనికి సరిపోయేంత, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నాన్ వెజ్ కి చాలా ఎక్కువ వేస్తారు, బాగుంటుందండి. ఇదేమో నేను కాజు నువ్వుల పౌడర్ అనమాట. ఇది కూడా వేసుకోవాలి దీంట్లో. సో కాజు నువ్వు వేయించారా? వేయించి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. చాలా మంది కొబ్బరి నువ్వులు గసాలు, అది కూడా కొబ్బరి నువ్వులు అంటే అది వేరే దానికి బాగుంటుందండి, దీనికి ఇది బాగుంటుంది. ఓకే, సో మీ రెడ్ చికెన్ లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇదేనా? ఇదే అండి. ఓకే, ఇదేమో ధనియాల పౌడర్ అండి. దీంట్లో లవంగా ఇలాచి పట్టా వేసి గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత పెరుగు తీసుకోవాలి, దీనికి సరిపోయేంత వేసుకోవాలి సంజన. కర్డ్. ఓకే, పుల్లటి పెరుగు తీసుకోవాలా? మరీ పుల్లగా ఉంటే బాగుండదు, మామూలుగా ఉండాలి. మరీ తీయగున్నా బాగుండదు. ఓకే, చాలా మంది పుల్లటి పెరుగు బిర్యానీస్కి చికెన్స్కి బాగుంటుంది అని పుల్లగా బిర్యానీలో పుల్లగానే బాగుంటుంది, ఓకే, దీనికి మరీ పుల్లగా బాగుండదు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో మీరు కాజు నువ్వుల వేయించిన పొడి వేశారు కదా, అంటే ఎంత తీసుకున్నారు నువ్వులు కాజు? నేను నువ్వులు ఎంత తీసుకున్నా 50 grams తీసుకున్నాము. కాజు ఒక 10 వేసాను. ఓకే, సో సరిపడినంత ఒక 5-6 స్పూన్ల నూనె వేసుకోవాలి. మళ్ళీ మనము దీంట్లో కూడా వేసుకుంటాం, మనం కుకింగ్ చేసేటప్పుడు కూడా ఆయిల్ వేయాలి కొంచెం. ఓకే, ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి, మంచిగా మిక్స్ చేసి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత మనం ఆ సాస్ అవన్నీ వేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇది యాజ్ ఇఫ్ నౌ మనం వేసాము అన్ని ఇంగ్రీడియంట్స్, అన్ని చికెన్ కి పట్టేసేయాలి. సో ఎన్ని మినిట్స్ మ్యారినేట్ చేయాలి? యాక్చువల్లీ ఇది 1/2 hour చేయాలి. 1/2 hour చేసిన తర్వాత కుక్ చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే, సో చూస్తున్నారు కదండి, రెడ్ చికెన్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేశారు. మీరు చాలా, అంటే చికెన్స్ ఇప్పటివరకు విందు వినోదంలో చూపించాము. లైక్ చిల్లీ చికెన్ అని, హరియాలీ చికెన్ అని, కడాయి చికెన్ అని, ఒక్కొక్కరి స్టైల్లో చేస్తారు. అండ్ బ్రిజ్తా గారి సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా రివీల్ చేశారు, వేయించిన నువ్వులు అండ్ కాజు పొడి అని. సో ఇప్పుడు తిను చికెన్ తీసుకున్నారు, అందులో కారం వేశారు,
పసుపు వేశారు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే ఎక్కువ వేశారు, ఎందుకంటే నాన్ వెజ్ డిషెస్లో మనకి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది కాబట్టి. ఆ తర్వాత ధనియా పొడి వేశారు, అండ్ ఆ తర్వాత కాజు నువ్వులు వేయించిన పొడి వేశారు, అలానే ఇంకొకటి మెంతి పొడి, అవన్నీ కూడా వేసేసి మనకి పెరుగు అండ్ ఇంకా ఆయిల్ కూడా వేసేసి చూస్తున్నారు కదా, మిక్స్ చేసేసి ఇలా మ్యారినేట్ చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ పాటు మనం మ్యారినేట్ చేయాలండి. హాఫ్ అన్ అవర్ పాటు ఇలా పక్కన పెట్టేస్తే చికెన్కి మసాలా ఏవైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసామో పట్టేస్తుంది అనమాట. అండ్ సూపర్గా ఉంటుంది. అండ్ చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కదా. అవునండి, అండ్ తొందరగా కుక్ అవుతుంది. ఓకే, సో మెంతి పొడి ఎందుకు వేస్తారు? చాలా మంది అంటే మెంతి పొడి కొంచెం అంత వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, అదే కొంచెం వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకుంటే చేదవుతుంది, కొంచెం వేసుకోవాలి, చిట్కాడ అనమాట. సో మీ రెండు సీక్రెట్ వచ్చేసి మెంతు ఇంకా కాజు నువ్వులు. ఓకే, సో మరి నెక్స్ట్ అంటే ఇంకా మనం కడాయి పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసాము, ఆయిల్ వేసుకోవాలి కొంచెం. దాంట్లో కొద్దిగా వేసాను కదా, దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఓకే, సో చికెన్ ఇష్టమా ఇంట్లో అందరికీ? చాలా ఇష్టం అండి మా పిల్లలందరికీ. ఓకే, సో చికెన్లో ఇంకా ఎన్ని వెరైటీస్ చేస్తూ ఉంటారు? చాలా వెరైటీస్ చేస్తూ ఉంటానండి. చికెన్ ఫ్యాన్స్ ఎక్కువ అనమాట. అవునండి. అండ్ బిర్యానీ ఎట్లాగో సూపర్ ఎక్స్పర్ట్ అని చెప్పేశారు, బిర్యానీలో కూడా ఎక్స్పర్ట్ అని. సో వెజిటేరియన్లో ఏం చేస్తూ ఉంటారు? వెజిటేరియన్ అన్నీ చేస్తానండి. ఓకే, సరే సంజన, ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం వేడెక్కాక ఆ చికెన్ వేసేసుకుందాము. వెజిటేరియన్ నేను అన్నీ చేస్తుంటే సజ్జన, మా పిల్లలకు ఆలు ఫ్రై అంటే ఎక్కువ ఇష్టం అనమాట. ఓకే, ఆలు బేండి ఫ్రై మా ఇంట్లో బాగా రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఓకే, అది కూడా డిఫరెంట్ వెరైటీస్ చేస్తాను. ఓకే, బిఫోర్ మ్యారేజ్ కిచెన్లోకి ఎంటర్ అయ్యారా లేదా? వెళ్ళానండి. వెళ్ళారా? చాలా మంది బిఫోర్ మ్యారేజ్ నేను కిచెన్లోకి ఎంటర్ అవ్వలేదు అని కూడా చెప్తారు. అట్లా ఏం లేదండి, నేను అన్నీ చేసేదాన్ని. ఓకే, వేడెక్కింది, ఇప్పుడు వేసేద్దాం. ఇది కొంచెం వాటర్ వేసుకోవాలి మనం దీంట్లో, ఎందుకంటే పెరుగు ఉంది కదా. కొంచెం నీళ్ళు వేసేయండి. ఈ బౌల్లో వేయమంటారా? వేసేయండి, దీంట్లోనే వేయండి. పక్కనంత మసాలా ఉంది కదా. ఒక 10 minutes తర్వాత మనం దీంట్లో టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్. ఓకే, కొంచెం మనం మీరు యాక్చువల్గా ఫస్ట్ ఇండియనైజ్ చేసేసి తర్వాత కొంచెం లిటిల్ మన ఇండియన్ స్టైల్లో చేసి తర్వాత కొంచెం పిల్లలకి నచ్చేలాగా కెచప్స్ అవన్నీ వేసాను. లిటిల్ చైనీస్ టింట్ కూడా ఇచ్చేస్తారు ఇంటికి. ఓకే, సో ఇలా మనం హై ఫ్లేమ్లోనా లో ఫ్లేమ్లో? హైలో పెట్టుకుందామండి, తర్వాత కొంచెం లో చేస్తాను. ఓకే, ఒకసారి అది బాయిలింగ్ వచ్చిన తర్వాత లో చేస్తాను. ఓకే, సో ఇంకా ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంకా ఏం చేస్తుంటానంటే, అంటే ఎలా ఉంటుంది వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది, లైక్ పీపుల్ అక్కడ కూడా, అంటే డూ యూ గెట్ టైమ్? మీరేం చేస్తారు? ఏదైనా వాళ్ళ డిష్ నచ్చేస్తే ఆ డిష్ మాకు లంచ్ టైంలో మా ఫ్రెండ్స్తో అందరితో మాట్లాడుతూ ఉంటామండి. వాళ్ళ ఇంట్లో ఏం వండారు, ఏం స్పెషల్ చేశారు, రెసిపీస్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. వాళ్ళు ఏదైనా డిఫరెంట్ వెరైటీ అంటే కథ మళ్ళీ ఇంట్లో వచ్చి ట్రై చేయడము. నేను ఎక్కువ టీవీలో అన్నీ చూస్తూ ఉంటాను, వంటల ప్రోగ్రామ్. దాంట్లో కూడా ఏమైనా డిఫరెంట్ వెరైటీ ఉంటే మళ్ళీ ఇంట్లో ట్రై చేస్తుంటాను వెంటనే. హిట్టా ఫ్లాపా? కొన్ని హిట్, కొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. ఫ్లాప్ అయిన టైంలో అంటే ఫస్ట్ టేస్ట్ చేసేది ఎవరు? మీరు టేస్ట్ చేసి పక్కన పెడేస్తారా? నేను చేసుకున్నది నాకు టేస్ట్ చేయబుద్ధి కాదండి, ఎప్పుడు మా పిల్లలు పెడతాను. వాళ్ళు బాగుందంటే నాకు మంచిగా అనిపిస్తుంది అంతే. తినిన వెంటనే సూపర్ అన్న చాలా ఉన్నాయి అట్లా. ఫ్లాప్ అయిన డిష్ ఏది? అవి కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో మ్యారేజ్ బిఫోర్ అన్నారు కాబట్టి కుకింగ్ ఏ ఏజ్లో ఎంటర్ అయ్యారు కిచెన్లోకి? నేను 10th క్లాస్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ నేను టమాటా ఎగ్ మా మమ్మీ చెప్పింది అనమాట, మా మదర్ చెప్పారు టమాటా ఉన్న ఎగ్ ఇలా వండాలని. అప్పుడు స్టార్ట్ చేశాను టమాటా ఉన్న ఎగ్ చేయడం. అలా స్టార్ట్ చేశాను. కానీ మా సిస్టర్స్కి నచ్చలేదు. ఏంటి ఇట్లా చేసినావు మదర్, మా మమ్మీ అయితే ఇలా చేస్తుంది, నువ్వు ఇలా చేసావు అది ఇది అన్నారు అనమాట. తర్వాత నేర్చుకున్నాను పప్పు చేయడం, అలా ఒక్కొక్కటి స్టార్ట్ అయిందండి. ఓకే, సో ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఐ నో ఫస్ట్ టైం కుకింగ్కి నర్వస్నెస్ అనేది ఉంటుంది, వస్తుందా రాదా అని. పర్ఫెక్ట్ అండి, ఫస్ట్ టైమే. అందరికి మా మదర్ ఇలా వాళ్ళ సైడ్ అందరు బాగా మెచ్చుకున్నారు, నన్ను బాగా చేసి పెట్టాను అందరికి. ఓకే, సో రెండింటిని పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తాను. ఓకే, సో ఇంకా ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? ఖాళీ సమయం అంటే నాకు ఉండదండి ఎక్కువ. ఈవినింగ్ వచ్చాక పిల్లలతోనే ఇంకా టీవీ చూస్తుంటాను, అప్పుడప్పుడు సీరియల్స్ చూస్తుంటాను.
ఓకే. అండ్ మీరు ఎందుకో ఫ్యాషన్ డిజైనర్ అనిపిస్తుంది. అండ్ అంటే డిజైనర్ బ్లౌజ్ అండ్ మ్యాచింగ్ స్టఫ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. వెరైటీ కొంచెం శారీస్ ఇట్లా అన్ని ఎక్కువ చూస్తూ ఉంటాను, ఫ్యాషన్ ఫాలో అవుతూ ఉంటారు అనమాట. తెలిసిపోతుంది మీరు కనుక బ్రిజిత గారిని చూస్తే ఫ్యాషన్ ఫాలో అవుతున్నారని క్లియర్ గా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, మనకి యూజువల్ గా అప్పుడప్పుడు కెమెరా కలర్స్ అంటే కెమెరాకి బ్రైట్ కలర్స్ వేసుకోవాలి అని అంటూ ఉంటారు. సార్ నేను యాక్చువల్ గా చెప్పలేదు, సూపర్ బ్రైట్ గా వేసుకొని వచ్చేసారు. అండ్ ఈవెన్ పర్ఫెక్ట్ బింది. అసలు యాక్చువల్గా మీరు రాంగ్ ప్లేస్ లో వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. అవును, యా ద వే యు డ్రెస్ అప్ రాంగ్ ప్లేస్ లో రియల్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే సంజన, ఇంకా మనం కొంచెం ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాము. ఓకే, వస్తుంది కాబట్టి ఒక 5 minutes తర్వాత మనం అవి కూడా వేసేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మనం ఇది కుక్ అయ్యేటప్పుడు వేస్తే పట్టేస్తాయా? అందుకని కొంచెం అంతా కొంచెం కుక్ తర్వాత 50% అది కుక్ కావాలా, అప్పుడే వేసేసుకుందాం. ఓకే. సువాసన అరోమా అదిరిపోతుంది. సరే చూద్దామా మరి మనం. యా చూడండి, ఇప్పుడు 50% ఆల్రెడీ కుక్డ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అవి యాడ్ చేసేసుకుందాం. ఓకే. ఇది వచ్చి టమాటో సాస్ అండి. ఓకే, ఒక 2 spoons వేసుకోవాలి. ఇది చిల్లీ సాస్ అండి. ఓకే. సో కారం వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇది చిల్లీ సాస్. ఇది ఫుడ్ కలర్, రెడ్ కలర్ అనమాట. రెడ్ చికెన్ అని పేరు పెట్టాను కదా దీనికి. రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి కొంచెం. ఓకే ఓకే, మంచి కలుపుకుందాం సంజన. కావాలైతే కలర్ బదులుగా మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తే కలర్ మనకి రెడ్ వచ్చేస్తుంది. రెడ్ వస్తుందండి, మా షెఫ్ చెప్తూనే ఉంటారు, మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే. అది కూడా వేసుకోవచ్చు. ఆహా, రెడ్ పర్ఫెక్ట్. యాక్చువల్గా ఇది ఎందుకో మసాలా చికెన్ లాగా అనిపిస్తుంది, అంటే థిక్నెస్ ఉంది గ్రేవీలో. ఇది రైస్తో కానీ చపాతీతో తింటే బాగుంటుంది. కానీ మనం ఎక్కువ క్వాంటిటీ వచ్చేసి కర్డ్ వేసాము, కానీ థిక్ దగ్గర పడిపోయింది. ఇంకా అయిపోయింది సంజన. ఓకే, మనం సో ఆల్మోస్ట్ 50% అయిన తర్వాత మనం ఈ సాస్ వేసుకోవాలి. టొమాటో సాస్, చిల్లీ సాస్ వేసుకుందాము. ఇప్పుడు ఇంకొక 5 minutes కవర్ చేసేద్దాము. ఓకే, కుక్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది, మనం తీసేయచ్చు, దాన్ని రెడీ అవుతుంది మనకి. సో చూసారు కదండి, ఫస్ట్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం చికెన్లో. కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి, మెంతు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నూనె ఇవన్నీ వేసేసి 1/2 hour పాటు మ్యారినేట్ చేసాం. చక్కగా మ్యారినేట్ అయిపోయి చికెన్కి అన్నీ పట్టేసాయి. ఆ తర్వాత బాండి పెట్టేసి ఆయిల్ వేశారు. ఆ తర్వాత చికెన్ ఏదైతే ఉందో అది కూడా వేసేసి ఆల్మోస్ట్ 10 minutes వరకు ఫస్ట్ హై ఫ్లేమ్ తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేశారు. సో దట్ అన్ని ఫ్లేవర్స్ చికెన్కి పట్టేలాగా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మనకి ఏదైతే గ్రేవీ అనేది 50% హాఫ్ వచ్చేసిన తర్వాత ఇందులో టొమాటో సాస్ వేశారు, చిల్లీ సాస్ వేశారు, అండ్ కొద్దిగా కలర్ వేశారు. కలర్ వేయటం ఇట్స్ అప్ టు యూ అండి, కావాలైతే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు 5 minutes అరోమా అయితే రెడ్ చికెన్ది అద్దరిపోతుందండి, అసలు సూపర్. అందుకే అనుకుంటా అసలు రెడ్ చికెన్ ఫ్యాన్స్ మీరు ఎక్కువ ఉన్నారు, మీకు రెడ్ చికెన్ ఫ్యాన్స్ ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు తిన్న తర్వాత మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు. అవును, పక్కాగా అయిపోతారు. చూసేద్దామా? యా. ఓకే, మనకి ఆయిల్ కూడా సైడ్కి తేలుతుంది కదా. మనం కొంచెం కొత్తిమీర ఇది వేసేసుకుందాం పైన. ఓకే, ఫ్రెష్లీ చాప్డ్ కొత్తిమీర కూడా వేసేస్తున్నారు, దాంతోనే గార్నిష్ చేస్తున్నారు. బంద్ చేసుకుందాం, ఇంకా స్టవ్ దగ్గర పడిపోయింది కదా. యా, చాలా సూపర్ ఫాస్ట్గా కుక్ చేశారు. చికెన్ని కూడా అంటే మ్యారినేట్ చేస్తే చాలా, మిగతాదంతా ప్రొసీజర్ చాలా ఈజీగా ఉంది. రెడ్ చికెన్ రెడీ అయింది సంజన. టేస్ట్ చూసి చెప్పాలి నువ్వు ఎలా ఉందో. డెఫినెట్గా 25 years నుంచి కుకింగ్ చేస్తున్నారు బ్రిజిత గారు, అలానే వర్క్ని కూడా హ్యాండిల్ చేస్తున్నాను. అందుకే ఇంత సూపర్ ఫాస్ట్గా మనకి చికెన్ రెడ్ చికెన్ ఎలా చేసుకోవాలో చూపించారు. సో మరి లేట్ చేయకుండా నేను అంత సూపర్ ఫాస్ట్గా టేస్ట్ చేసి చెప్తాను చికెన్ ఎలా ఉందో. ఆహా, హాట్గా ఉంది చికెన్, అరోమా అయితే అదిరిపోతుంది. మరి టేస్టింగ్ టైమ్. హాట్గా, స్పైసీగా, నైస్ కాజు నువ్వులు గ్రైండ్ చేసిన పొడి వేసినందుకు సూపర్ ఉంది. పర్ఫెక్ట్ అండి, రోటీస్తో రైస్తో ఇట్స్ అ పర్ఫెక్ట్ రెడ్ చికెన్. ఎన్నో చికెన్ వెరైటీస్ చూసారు, దిస్ ఇస్ బ్రిజిత గారి స్టైల్లో చూసారు. అండ్ తన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ మెంతులు అండ్ కాజులు నువ్వులు వేసేసి అదరగొట్టేశారు ఈ చికెన్ని.
చాలా చాలా సూపర్గా ఉంది. మరి లేట్ చేయకుండా మీరు రెడ్ చికెన్ని తయారు చేయండి. సో అందులోపల బ్రిజితా గారు మనం ఒక బ్రేక్ తీసేసుకుందాం. ఓకే అండి. సో విందు వినోదంలో లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు విందు వినోదం. సో ఇందాక ఫస్ట్ డిష్ విందులో రెడ్ చికెన్ బ్రిజితా గారు చేశారు, అదిరిపోయిందండి. సో మరి వినోదంలో మనకి పాట పాడుతున్నారా, డాన్స్ చేస్తున్నారా, చిట్కా చెప్తున్నారా అడిగేద్దాం. సో ఏంటి బ్రిజితా గారు, ఇన్ని 3 ఆప్షన్స్ ఇచ్చాను నేను. చిట్కా చెప్దాం అనుకుంటున్నానండి. అందరూ సింపుల్గా చిట్కా అంటారు, ఓ పాట పాడటం, ఓ డాన్స్ వేయటం. డాన్స్ అయితే అంత నాకు డాన్స్ రాదు, కానీ పాట పాడదామంటే గొంతు బాగాలేదండి, కాబట్టి చిన్న చిట్కా చెప్తాను మీకోసం. అది కూడా చిట్కా కూడా చిన్న చిట్కానే. అదే చిన్న చిట్కా ఏంటంటే, మనం మొహానికి బాగా ట్యాన్ ఉన్నప్పుడు టమాటా జ్యూస్ ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. ఇంకనేమో నిమ్మకాయ జ్యూస్ 2 స్పూన్లు, 2 కలిపి మొహానికి అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మొహం కడుక్కుంటే చాలా బాగుంటుందండి. సో ఓకే, వర్కింగ్ ఉమెన్ ఇంటికి రాగానే అలసిపోయి ఉంటారు, ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో పని చేసి అలసిపోయి ఉంటారు కదా. సో పార్టీకి వెళ్ళాలి అంటే 1 అవర్లో ఈ బ్రిజితా గారి చిట్కా పాటించేయండి. టొమాటో జ్యూస్లో కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసేసి ఫేస్కి అంతా అప్లై చేసేసి వాష్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఫేషియల్స్ అవసరం లేదు, మనకి హోమ్ టిప్ ఇచ్చారనమాట. ఇంట్లోనే బ్యూటీ హోమ్ మేడ్ టిప్ ఇచ్చేసారు. ఓకే, సో అదిరిపోయింది టిప్ కూడా. రెడ్ చికెన్ అదరగొట్టారు. మరి సెకండ్ డిష్ ఏం చేయబోతున్నారు? కుబానికా మీఠా చేస్తున్నానండి నేను. ఇవి ఆప్రికాట్స్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తీసిన వాటర్ అనమాట. ఇది నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టింది ఆప్రికాట్. ఓకే, దెన్ వాటర్. ఓకే, సో చూస్తున్నారు కదా, కుర్బానీ అని హిందీలో అంటాము అండ్ ఆప్రికాట్స్ అంటాము. వీటిని మనం కంప్లీట్ నైట్ అంతా వాటర్లో సోక్ చేయాలి. ఆ తర్వాత మార్నింగ్ మనం తీసేసేయాలి. వాటర్లోంచి తీసేస్తే ఇలా ఉంటుంది. అండ్ వాటర్ పాడేయకండి, అది కూడా ఇలా రెడీగా పెట్టేసుకోండి. ఓకే, ఇది యాక్చువల్గా హైదరాబాద్ నవాబీ స్వీట్ అండి. అవునండి. ఓకే, నైట్ అంతా నానబెట్టుకుంటే చక్కగా ఇలా మంచిగా నాని ఉంటుందండి. దీని లోపల సీడ్స్ ఉంటాయి, ఇవి మనం తీసేయాలన్నమాట. దీన్ని సపరేట్ చేయాలా ఈ సీడ్స్ని. చాలా ఈజీగా వచ్చేస్తాయి కదా, స్వీట్స్ నానే కాబట్టి చాలా ఈజీ వస్తుంది. ఇది పడైనక్కర్లేదు, దీంతో కూడా మనము మళ్ళా దీని లోపల ఇంకొకటి ఉంటుంది చిన్న గింజ. ఓకే, దాంతో దానిపైన మనం వేసుకోవచ్చు స్వీట్ రెడీ అయ్యాక. ఓకే, అది గింజ ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుందండి. సో కుబానికా మీఠా అంటే అందరికీ తెలిసిందే, పెళ్ళిళ్ళల్లో రిసెప్షన్స్లో బాగా పెడతారు. అండ్ ఎక్కువగా ముస్లిమ్స్ రిసెప్షన్స్ అదే నైట్లో ఉంటాయి కదా, వాళ్ళ నికాసాల్ని సూపర్గా ఇది ఒకటి పెట్టేసి ఐస్ క్రీమ్ కూడా మనకి ఇచ్చేస్తారనమాట. అదిరిపోతుంది స్వీట్. అండ్ ఇది చాలా ఫేమస్ హైదరాబాద్ నవాబీ స్వీట్ అండి, రాయల్ స్వీట్ అని చెప్పాలి. ఎలా అయితే కద్దుకా కీరు బాసుంది ఉందో, సో అలాంటి రాయల్ స్వీటే ఈ కుబానికా మీఠా. సో అది మీకు బ్రిజితా గారు ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు. చాలా మందికి రాదు బ్రిజితా గారు చేసుకోవటం, అందుకని నేను చూపిస్తున్నానండి. అందరు చేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా. మీకంటే సీక్రెట్స్ అంటే ఏం లేదా? చాలా మంది ఇది నా వంట అట్లా ఏం లేదండి, అందరు తింటేనే బాగుంటుంది కదా. సో అందరు తినేసి ఓ ఇది ఆవిడ చేశారని గుర్తెచ్చుకోవాలి. అదే నాకు అలా బాగా అనిపిస్తుంది అందరు తింటే. ఏం చక్కగా నువ్వు ఈ స్వీట్ చూడు ఎంత బాగా. మనం ఎప్పుడు బయట కొనుక్కుంటాం, ఇది 60-70 రూపీస్ ఉంటుంది చిన్న కప్పు. అవును, అండ్ ఈవెన్ హలీం టైంలో మనకి ఇది బాగా దొరుకుతుంది అనమాట. చిన్న డబ్బాల్లో ఇస్తారు. అవును, ఇవన్నీ మనం ఇప్పుడు సపరేట్ చేసాము. ఓకే, ఈ సీడ్స్ని కూడా నేను చూపిస్తాను ఏం చేయాలో మీకు. ఓకే, ఇవన్నీ తీసేసుకున్నాం. ఇలా ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక డిష్ తీసుకున్నాం కదా. ఓకే, ఈ వాటర్ నేను పడేయలేదు, నైట్ అంతా మంచిగా సోక్ చేసి పెట్టిన వాటర్. సో రాత్రి అంతా సోక్ చేశారు కదా కుబానీ ఆర్ ఆప్రికాట్స్ ని, అదే వాటర్ ఇప్పుడు మనకి బౌల్లో యాడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఈ వాటర్ తీసేసుకుందామమ్మా. సో అంటే చూసుకొని వేసుకోవాలి. కంప్లీట్ వాటర్ వాడకండి, చూసుకొని యాడ్ చేసుకోండి. దీంట్లో ఏం చేయాలి సంజన, తీసి పెట్టుకున్న ఆప్రికాట్స్ అంతా వేసేసుకుందాము. ఓకే, సీడ్స్ తీసాను కదా, నానే కాబట్టి తొందరగా రెడీ అవుతుంది. ఓకే, సో కానీ ఫస్ట్లో ఇవి చాలా గట్టిగా ఉంటాయి కదా. చాలా గట్టిగా ఉంటాయి. అది చూస్తేనే మనం అనుకుంటాం దీంతో చేయవచ్చా అనుకుంటాం. అదే కొంకడికాయ లెవెల్లో. ఇది కొంచెం సేపు ఉడకాలి. ఓకే, ఇవన్నీ అంటే మొత్తం స్మాష్ కావాలి.
స్మాష్ కావడానికి వాటర్ ఇస్తాను అనమాట. సో చూస్తున్నారు కదండి, అదే వాటర్ మనం యాడ్ చేసాము. అదే వాటర్లో మళ్ళీ ఇవన్నీ కుక్ అవ్వాలి. ఎందుకంటే ఆ వాటర్లో ఎట్లాగో మనకి ఓవర్ నైట్ సోక్ అయ్యాయి కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి. సో ఆ వాటర్లో మనం కుక్ చేసేస్తే ఇవన్నీ కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. మూత పెట్టేద్దాం సంజన. ఓకే, మనకి ఎంత టైం పడుతుంది ఇవన్నీ సాఫ్ట్ అయిపోవడానికి? ఇది ఒక 10 minutes అవుతుంది. 10 minutes లో అయిపోతుంది. 10 minutes లో అయిపోతుంది. ఓకే, మీరు ఇంత క్వాంటిటీ చేస్తారా? మేము చాలా మంది గెస్ట్లు వచ్చేస్తాం, చేసేస్తారా? ఎక్కువగా చేసేస్తాను, అది కూడా దాంట్లో ఏముంది చేసేస్తాను. ఓకే, ఒక 10 minutes తర్వాత షుగర్ యాడ్ చేసేసుకుందాం. షుగర్ ని పొడి చేసేసుకుందాం, పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఓకే, చాలా మంది స్వీట్ అనగానే ఇలాచీ వేస్తారు, ఇలాచీ పొడి దీంట్లో అవసరం లేదు దీంట్లో. ఓకే, సో మనకి ఈ స్వీట్ లో ఇలాచీ పొడి అవసరం లేదండి. చాలా మంది స్వీట్స్ అనగానే మనకి పంచదార పొడితో పాటు ఇలాచీ కూడా గ్రైండ్ చేసుకుంటారు, అది లేదు. సో జస్ట్ పంచదార పొడి. ఇది కొంచెం అంటే ఎంత క్వాంటిటీ వేసుకోవాలి, ఎంత ఇష్టం ఎంత, అది కొంచెం. నేను ఇప్పుడు 100 grams, ఇవేమో 250 grams తీసుకున్నాను. 100 grams షుగర్ తీసుకున్నాను, సరిపోతుంది. ఎందుకంటే అవి స్వీట్ ఉంటుంది కదా. ఓకే, ఆల్రెడీ కొంచెం స్వీట్ ఉంటాయి కాబట్టి మనకి 100 grams పంచదార సరిపోతుంది. కావాలైతే షుగర్ ఫ్రీ కూడా వేసుకోవచ్చు. ఓకే, పంచదార బదులుగా బెల్లం వేస్తే, బెల్లం చాలా మంది హెల్త్ కి మంచిది అంటారు. టేస్ట్ ఎలా ఉంటుంది? బెల్లంతో అయితే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, కానీ బాగుంటుందని విన్నాను. ఓకే, సో చాలా హెల్త్, ఒకవేళ అట్లా కూడా చేసుకోండి. బెల్లం హెల్త్ కి మంచిది అని తినే వాళ్ళు బెల్లం కూడా తురిమేసి కానీ బాగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది అట్లా. ఓకే, సో మేమైతే పంచదార పొడితో ఎంజాయ్ చేస్తాం, బికాజ్ నాకు పంచదార ఇష్టం ఎక్కువగా. అలా కూడా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో వెయిట్ చేద్దాము. 10 minutes లో అవన్నీ బాగా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత కుబానికా మీఠా రెడీ. ఓకే, చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. టీవీ నానడమే చాలు, అంతే. మనకి గెస్ట్లు ఎవరైనా వచ్చి కూర్చుంటే ఏముండదు అనుకో, ఇవి రెడీ ఉన్నాయి అనుకో ఫ్రిడ్జ్లో, చక్కగా 10 minutes లో చేసి ఇచ్చేయచ్చు వాళ్ళకి. సో ఇవి మనం నానబెట్టేసి ఎన్ని రోజులు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి? 1 week దాకా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఓకే, వెంటనే కుక్ చేసేసుకోవచ్చు 10 నిమిషాలు. 10 నిమిషాలు అయిపోతుంది. ఇవి సోక్ అవడమే అండి. అవి ఒక్కసారి 1 night సోక్ అయ్యంటే 10 నిమిషాల్లో రెడీ. మనకి హల్వా అంటే రవ్వ కేసరి చేసుకోవాలంటే రవ్వ వేయించాలి, అందులో నెయ్యి, డ్రై ఫ్రూట్స్, దానికంటే ఈజీగా. అండ్ నెయ్యి అనేది ఏమీ లేదు. గుడ్ హెల్దీ స్వీట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే అప్పట్లో రాజులు అందరూ బాగా కొంచెం అంటే రిచ్ ఫుడ్ ఎలాగో తినేవారు కదా, కాజు పేస్తో బిర్యానీ కానీ అన్నీ. సో అలాంటి హైదరాబాద్ ఫేమస్ స్వీట్ అన్నమాట. ఓకే, సో స్వీట్ ఎక్స్పర్ట్ ఉట్టి ఇదేనా, ఇంకేమైనా స్వీట్స్ చేస్తారా? చాలా చేస్తానండి. ఓకే, ఇది బెస్టా? ఇది బెస్ట్, ది బెస్ట్ అన్నమాట. ది బెస్ట్. వాళ్ళ కిడ్స్ సర్టిఫికేట్ ఇచ్చేసారు, మేము కూడా అదే సర్టిఫికేట్ ఇచ్చేస్తాము. బికాస్ మీ కాన్ఫిడెన్స్ బాగుంది అండ్ మీ ఈజీగా అంటే ఇంట్లో చేసుకోవచ్చు అని ఈజీగా చెప్తున్నారు. అదే అండి. ఓకే, సో 5 minutes అయిపోయింది, సాఫ్ట్ అయిపోయి ఉంటాయేమో చూద్దాం. వావ్, చాలా బాగా సాఫ్ట్ అయిపోయాయి మొత్తం అన్ని. దగ్గర అయిపోయింది కదా, వాటర్ అంతా అయిపోయింది, స్మెల్ కూడా చక్కగా వస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షుగర్ యాడ్ చేసుకుందాం. ఓకే, షుగర్ పొడి యాడ్ చేసుకోవాలి, ఖచ్చితంగా పొడి యాడ్ చేసుకోవాలి. పొడి యాడ్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది కదా, అందుకని షుగర్ పౌడర్ మొత్తం వేసేసాను. కొంచెం ఒక 5 minutes పెడదాం. ఓకే, షుగర్ పౌడర్ వేసిన తర్వాత 5 నిమిషాల పాటు మనం కొంచెం కుక్ చేసుకోవాలి. సో దట్ అంతా షుగర్ అనేది పౌడర్ ఏదైతే ఉందో మనకి ఆప్రికాట్స్ కొన్ని చిన్న చిన్న పీసెస్ పీల్ చేసుకోవడానికి. ఆప్రికాట్ సీడ్స్ నేను తీసి పెట్టాను కదా, అవి అన్నమాట ఇవి. ఇందాక మనము లైక్ ఆప్రికాట్ నుంచి సీడ్స్ ఏవైతే తీసామో అది విరగొట్టిన తర్వాత చూస్తున్నారు కదా, బాదం పప్పులా కనిపిస్తుంది. ఇది ఇందులోంచి వచ్చింది అనమాట. ఈ పప్పు కూడా ఇందులో వేసుకుంటే ఈ సీడ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే, మరి ఇవి కూడా మనం వేసేసుకుంటాం డ్రై ఫ్రూట్స్. బాదం పప్పు లాగా ఉంటుంది, అది తింటే కూడా టేస్ట్ బాగుంటుంది, బాదం లాగానే ఉంటుంది సేమ్. ఓకే, సో మనం ఒకవేళ ఈ పప్పు తింటే, ఇదైతే సీడ్లోంచి ఇంకో సీడ్ వచ్చింది కూడా, అది బాదం పప్పు లుక్ ఉంది, టేస్ట్ కూడా బాదం పప్పులాగే ఉంటుందంట. ఇప్పుడు మనం ఈ కాజును ఈ ఆప్రికాట్ సీడ్స్ వేసుకుందాం దీంట్లో. ఓకే, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, పంచదార అంతా కూడా మొత్తం పట్టేసింది. జీడిపప్పు ఇంకా ఏదైతే సీడ్స్లోంచి తీసామో అది కూడా వేసేసుకున్నాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, తింటే కూడా మంచి టేస్ట్ ఉంటుంది. వెనీలా ఐస్ క్రీమ్ తీసుకుని దాని మీద వేసుకోవాలి. అవునండి. ఓకే, సో చాలా మంది డైరెక్ట్ గా కూడా అది తినేస్తారు, అలా కూడా బాగుంటుంది. ఇది కాంబినేషన్ ఒకటి. సంజన, కుబానికా మీఠా రెడీ అయింది, టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్గా కుబానికా మీఠా అండి, ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా, రెడీగా విత్ వెనీలా ఐస్ క్రీమ్తో దీని కాంబినేషన్ అదిరిపోతుంది అన్నారు. అండ్ విరిషిత గారు ఇంట్లోనే మనకి సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేశారు. మరి నేను కూడా
టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వావ్, బాగుంది నిజంగా. వెనీలా ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా సాఫ్ట్ అయిపోయాయి, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. పంచదార అనేది పీల్చుకుంది, అసలు నెయ్యి లేకుండా ఒక స్వీట్ అదిరిపోయిందండి. అదే కుబానీ కా మీఠా. మరి మనం దిష్తా గారికి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి, 2 సూపర్ డూపర్ డిషెస్ చూపించినందుకు. థ్యాంక్స్ లాట్ దిష్తా గారు. థ్యాంక్ యూ సంజన. టైం తీసుకున్నారు అండ్ సూపర్గా కుక్ చేశారు, ఫాస్ట్గా కుక్ చేశారు అండ్ చక్కటి చిట్కా చెప్పారు. అండ్ ఎంత ఎక్స్ప్రెస్లో కుక్ చేయాలో కూడా మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓకే థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాల్టి విందు వినోదం. 2 విందులు, రెడ్ చిల్లీ చికెన్ అదరగొట్టేశారు. 10 నిమిషాల్లో సూపర్ ఫాస్ట్గా కుక్ చేసుకోవాలనేది మనకి బ్రిజ్తాగా చూపించారు. అలానే హైదరాబాదీ రాయల్ స్వీట్ డిష్ కుబానీ కా మీఠా ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ 2 డిషెస్ కుక్ చేయండి. మీరు ఏదైనా స్కిప్ అవుతే యూట్యూబ్లో విందు వినోదం అని టైప్ చేయొచ్చు, లేకపోతే 99 టీవీ తెలుగు అని లాగిన్ అవుతే మా డిషెస్ అన్నీ అక్కడ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఏదైనా వంట రాకపోతే డోంట్ వరీ, ఎందుకంటే విందు వినోదం ఎప్పుడు ఉంది కదా, మా షెఫ్ మీకోసం కుక్ చేస్తారు. దానికోసం మీరు మాకు కాల్ చేయాలి. మా నంబర్ 8333990266. ఇది వాటి అదరగొట్టేసిన విందు వినోదం. రేపటి మళ్ళీ సూపర్ డిషెస్తో మీ ముందుకు వద్దాం. అంతవరకు బాయ్.